చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు, కళా వైద్యం చేసేవాడు వైద్యం వికటించి మంచాన పడ్డట్టు తాను తీసిన గోతిలో తానే పడ్డారు చంద్రబాబు. శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు అని ప్రచారం చేసిన ఆ నోటి నుంచి ఇప్పుడు జంతువుల కొవ్వు అన్న మాట రాకుండా పోయింది. కాకపోతే రసాయనాలు, హార్పిక్ యాసిడ్ అంటున్నారు. అది కూడా మోగబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూల పవిత్రతపై దాడి చేసి జంతువుల కొవ్వు కలిపారని ప్రచారం చేశారు. సిబిఐ విచారణలో ఇదంతా వీళ్ల కొవ్వు ఆరోపణలే తప్ప లడ్డూల్లో ఎలాంటి కొవ్వు కలవలేదని తేలిపోయింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని బాబు, సనాతని పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ఇంతకీ సిబిఐ రిపోర్టు చూపించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ 4 ట్యాంకర్లను తిరిగి లోపలికి తెప్పించింది ఎవరు? మళ్లీ ఏకసభ్య కమిషన్ పేరుతో ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? ఫ్లెక్సీలు, ఏఐ వీడియోలతో ఎందుకు మరింతలా దిగజారుతున్నారు? ఆ ప్రెస్ మీట్లో అందరి మొహాలు ఎందుకలా వాడిపోయాయి? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కథ అడ్డంగా తిరిగింది. హార్పిక్ యాసిడ్ ఎక్స్ట్రీమ్ అంటూ ప్రచారాలు చేస్తున్నా ఎవరికీ ఎక్కడం లేదు. అందుకే 7 కొండలు 2 కొండలు అంటూ పాత ప్రచారాలు మళ్లీ తెరపైకి తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో స్క్రిప్ట్ పెట్టి మరీ చంద్రబాబు మాట్లాడిస్తున్నారు. మన సనాతనికి ఎలాగో అంత రాజకీయ పరిజ్ఞానం లేదు, చరిత్ర తెలియదు. కానీ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో హిందూ ధర్మ పరిరక్షణతో పాటు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యం మరింత పెంచేలా ఎలాంటి అడుగులు వేశారన్నది భక్త కోటికి బాగా తెలుసు. గత ప్రభుత్వ హయాంలో సీఎం హోదాలో శ్రీవారి ఆలయానికి సంబంధించి వైఎస్ జగన్ ఎలాంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారో ఆ భక్త కోటికి ఇంకా బాగా తెలుసు. ఇంతకీ ఆలయాల విషయంలో ధర్మద్రోహం ఎవరిది? పవిత్రమైన హిందూ దేవాలయాలను నెట్టనిలువునా కూల్చిందెవరు? తిరుమల పవిత్రతను కాపాడిందెవరు? తేల్చేద్దాం గన్ షాట్గా. దేవుడితో రాజకీయం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. దేవాలయాలు కూల్చేయడం మొదలుకొని పుష్కరాల్లో భక్తులను తొక్కి తొక్కి చంపేయడం వరకు ఆయన గారు చేసిన మహాపాపాలకు లెక్కే లేదు. ఇప్పుడు సాక్షాత్తు ఆ దేవదేవుడితోనే రాజకీయం మొదలుపెట్టారు. అగ్నికి వాయువు తోడైనట్టు చంద్రబాబు విష ప్రచారాలను దావానలంలా వ్యాప్తి చేయడానికి సనాతని పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. జంతువుల కొవ్వు అంటూ నాడు ఎంత విష ప్రచారం చేశారు. ఇప్పుడు ఎవరి నోటి వెంటైనా ఆ పదం వస్తోందా? సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తరువాతైనా ఆ దేవదేవుడితో రాజకీయం చేయటం ఆపారా? అసలు సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పిందేంటి? వీళ్ళు ప్రచారం చేస్తున్నదేంటి? లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని నాడు ప్రచారం చేశారు కదా, ఆ విషయం సిబిఐ ఛార్జ్షీట్లో ఉందా అని అడిగితే నీళ్లు నములుతూ ఎస్, ఇది ఎక్స్ట్రీమ్ అంటూ దాటవేస్తున్న బాబు గారు ఇంకా ఎందుకు డ్రామాలు కంటిన్యూ చేస్తున్నారు? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సిబిఐ ఛార్జ్షీట్ చూపించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, ఆ ప్రెస్ మీట్లో అందరి మొహాలు ఎందుకలా వాడిపోయాయి? క్వశ్చన్ నెంబర్ 3, ఆ 4 ట్యాంకర్లను తిరిగి లోపలికి తెప్పించిందెవరు? క్వశ్చన్ నెంబర్ 4, ఫ్లెక్సీలు, ఏఐ వీడియోలు, దాడులతో ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీవారి లడ్డూల పవిత్రతపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే దాడి చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. సిబిఐ ఛార్జ్షీట్లో జంతువుల కొవ్వు లేదని తేలిన తరువాత చంద్రబాబు ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. మనం ఇంత రాద్ధాంతం చేస్తే సిబిఐ సింపుల్గా క్లీన్ చిట్ ఎలా ఇచ్చేస్తుందన్న ఆవేశం, ఆక్రోశం, అసహనం స్పష్టంగా కనిపించింది. తాము ఇంతలా గొంతు చించుకుంటుంటే కూటమిలో మిగతా నేతలెవరూ దీనిపై ఎందుకు మాట్లాడరు? ఎందుకు గొంతు చించుకోరు? ఎందుకు రోడ్లపై దొర్లరు అన్నట్లుగా బాబు, పవన్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. అన్నీ నేనే మాట్లాడాలా, మరి మీరెందుకు అంటూ జనసేన సర్వసభ్య సమావేశంలో పవన్ ఆగ్రహానికి ఇదే కారణం. ఆ వెంటనే బాబు కూటమి నేతల సమావేశం ఏర్పాటు చేయడానికి ఇదే కారణం. క్రెడిట్ వస్తే మా తండ్రి కొడుకులు తీసుకుంటాం, విష ప్రచారాలు చేసేటప్పుడు బెడిసి కొడితే ఆ బాధ్యత అందరూ తీసుకోవాలన్నట్లుగా బాబు వ్యవహారం కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా వెలసిన అబద్ధాల ఫ్లెక్సీలు వాస్తవాల హోరులో కొట్టుకుపోయాయి. అందుకే అందరినీ వెంటేసుకుని గుంపుగా ఓ ప్రెస్ మీట్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఆ ప్రెస్ మీట్లో అందరి ముఖార విందాలు చూస్తే ఎంతటి మహాపాపం చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కరి మొహంలో నెత్తుటి చుక్కలేదు. ప్రతి ఒక్కరి కళ్ళలో భయం, ఒక్కరి ఫేస్లోనూ నిజం చెబుతున్నామన్న ధైర్యం లేదు.
పెద్ద తప్పు చేసేటప్పుడు లేదంటే మహాపాపం చేసేటప్పుడు మాత్రమే మనుషులు అలా ఉంటారు. అయినా ఇదంతా ఎందుకు నమ్మాలి అంటారా? మీరేంటి సార్, లాజిక్లు ఎవరో నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్టుల కన్నా బోగస్ బాబాలే ఫేమస్, నారా బాబాలు ఇంకా ఫేమస్. ఆ ముఖ చిత్రాలు ఎప్పుడూ చూసినవే కానీ అసలు విషయానికి వస్తే బాబు కూటమి నేతలతో గుంపుగా ప్రెస్ మీట్ పెట్టారు కదా, తన కొడుకును పక్కన పెట్టి అందరితోనూ మాట్లాడించారు కదా. మరి ఒక్కరైనా ఛార్జ్ షీట్ చూపిస్తూ మాట్లాడారా? మేము ఆరోపించినట్లుగానే జంతువుల కొవ్వు ఉంది, ఇదిగో ఫలానా పేజీలో రాశారని చూపించారా? హార్పిక్ బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్ నెయ్యిలో వాడారని టెస్టుల్లో నిర్ధారణ అయిందని ఎక్కడైనా ప్రస్తావించారా? ప్రస్తావిస్తే దానికి సంబంధించిన పేజ్ నెంబర్ కానీ ఆ పేజ్ కానీ చూపించారా? లేదు. ఆ ప్రెస్ మీట్లో కూడా అవే గాలి మాటలు, అవే గాలి ఆరోపణలు. పాపం చంద్రబాబు గారి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ నుంచి వాట్ ఆర్ యూ టాకింగ్ వరకు వచ్చేసింది. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జర్నలిస్టులను బెదిరించే స్థాయికి వచ్చేశారు. జంతువుల కొవ్వు ఉందా అని అడిగితే లేదని ఎక్కడుంది? నీకు రహస్యంగా ఎక్కడైనా చెప్పారా? రాత్రి నీకు కల వచ్చిందా? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యూ టాకింగ్ అంటూ బాబు గారు రివర్స్ అటాక్ చేశారు. అబద్ధాలను అరిచి చెప్పినంత మాత్రాన అవి నిజాలుగా మారిపోవు సార్. ఊసరి వెళ్ళి బక్క చిక్కి తొండ కావడం అంటే ఇదే. అంతేగా మరి. ముందుగా జంతువుల కొవ్వు అన్నారు, ఆ తర్వాత కల్తీ నెయ్యి అన్నారు, ఆ తర్వాత రసాయనాలు కలిపిన నెయ్యి అన్నారు, ఇప్పుడు అసలు నెయ్యే లేదు యాసిడ్ తప్ప అంటున్నారు. ఆ ప్రెస్ మీట్లోనే ఒక్కో నేత పరస్పర విభిన్న ప్రకటనలు చేశారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె కలిశాయని రిపోర్టు వచ్చిందన్నారు పయ్యావుల కేశవ్. అయితే అలా కలిసి ఉండే అవకాశం ఉందని రిపోర్ట్లో మెన్షన్ చేశారు అని అన్నారు. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయాలన్న తాపత్రయం తప్ప ఒకే అబద్ధాన్ని ఒకేలా అందరూ చెప్పలేకపోతున్నారు. ఇక మన సనాతని సెంట్రిస్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. శ్రీవారి లడ్డూలపై ఒక్కో సమావేశంలో ఒక్కోలా మాట్లాడుతూ ఎక్కడికక్కడ అడ్డంగా దొరికేస్తున్నారు. ఇప్పటికే తన అన్న నాగబాబును రంగంలోకి దింపి సోషల్ మీడియాకు మరో ట్రోల్ మెటీరియల్ అందించారు. అత్తాపూర్ కొత్త బాబా అంటూ నాగబాబును ఆడేసుకుంటున్నారు. కల్తీ నెయ్యితో తయారు చేసిన 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపారన్న అబద్ధాన్ని ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. నిజానికి అయోధ్యకు ఆ 1,00,000 లడ్డూలను పంపింది ఎవరో కాదు, మై హోమ్ రామేశ్వరరావు టీటీడీ బోర్డు మెంబర్ సౌరవ్ బోరా తమ సొంత డబ్బులు 30 లక్షలు ఖర్చు చేసి స్వచ్ఛమైన నెయ్యిని వారే కొనుగోలు చేసి లడ్డూలు తయారు చేయించి అయోధ్యకు పంపించారు. ఈ విషయం టీడీపీ అధికారిక పత్రిక ఈనాడు కూడా రాసుకొచ్చింది. అయినా ఆ తప్పుడు ప్రచారాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నారు సనాతని గారు. అయినా మై హోమ్ రామేశ్వరరావు గారు మీకు దగ్గరే కదండి, ఆయన్నే అడిగి తెలుసుకోవచ్చుగా. ఇక పవన్ కళ్యాణ్ గారు నెయ్యి ధరల గురించి మాట్లాడారు. అంత తక్కువ ధరకు ఎక్కడైనా నెయ్యి వస్తుందా? అప్పుడే తేలిపోయిందిగా అది కల్తీ అని. 2 లక్షల పుస్తకాలు నెమరు వేసిన పవన్ కళ్యాణ్ తనను తాను గొప్ప మేధావి అనుకుంటున్నారు. అయ్యా సైంటిస్ట్ సనాతని గారు, నాస్తికుడైన చంద్రబాబు గారు 2015లో సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ కేజీ నెయ్యిని 276 రూపాయలకు కొనుగోలు చేసింది. 2018లో 320, 2019 జనవరిలో 324 రూపాయలకు కొనుగోలు చేసింది. అంటే అప్పుడు చంద్రబాబు దగ్గరుండి కల్తీ నెయ్యి తయారు చేయించి లడ్డూల్లో వాడినట్ట? కాస్త బుర్రవాడండి సార్. ఇక సిబిఐ కోర్టుకు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పుడు ఏ నెయ్యి అయితే కల్తీ అయిందని ఆరోపిస్తున్నారో ఆ నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వచ్చింది జూలై 25, 2024న. అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత, అదే చంద్రబాబు కొత్త ఈవోను నియమించిన తరువాత ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 8 నెయ్యి ట్యాంకర్లలో 4 నెయ్యి ట్యాంకర్లు నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని వాటిని తిప్పి పంపారు. జూలై 25, 2024న రిజెక్ట్ చేసిన ఆ 4 నెయ్యి ట్యాంకర్లను డైవర్ట్ చేసి జూలై 27న శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ వద్ద పార్క్ చేశారని సిబిఐ తన ఛార్జ్ షీట్లో రాసుకొచ్చింది. ఆ తర్వాత అవే 4 ట్యాంకర్లు వైష్ణవి డైరీ పేరుతో టీటీడీకి వస్తే వాటిని అనుమతించి లడ్డూ ప్రసాదంలో వాడారని కూడా సిట్ తేల్చి చెప్పింది. డౌట్ ఉంటే ఛార్జ్ షీట్లో 44వ పేజీ చూడండి. అసలు ఆ నెయ్యి ట్యాంకర్లలో కల్తీ లేదని లోపలికి పంపించారా? కల్తీ ఉందని తెలిసినా లోపలికి పంపించారా? కల్తీ ఉందని తెలిసి ఆ నెయ్యిని లడ్డూల్లో వాడిందెవరు? మరి ఎవరి హయాంలో కల్తీ జరిగింది? మొదట తిరస్కరించిన ట్యాంకర్లు మళ్లీ వస్తే ఎలా అనుమతించారు? ఎవరు ఎవరితో లాలుచి పడ్డారు? మరి చంద్రబాబు గారు ఎవరి మీద బురద జల్లాలని చూస్తున్నారు? ఎవరి మీద నిందలు మోపాలని చూస్తున్నారు? తప్పులు ఆయన చేసి నిందలు గత ప్రభుత్వంపై ఎందుకు వేస్తున్నారు? ఇక వీళ్ళు చెబుతున్న హార్పిక్
యాసిడ్ల గురించి మాట్లాడుకుంటే అవి ఆయా డైరీల్లో తనిఖీలు చేసినప్పుడు వే బిల్స్లో ఉన్నాయని రాసుకొచ్చారు. అంటే మిల్క్ డైరీలు నడుపుతున్న వారు క్లీనింగ్ పర్పస్ కోసం వాటిని కొనుగోలు చేయటం తప్ప. మన వంటిట్లో హార్పిక్ కనిపిస్తే అది వంటల్లో వాడుతారని అర్థమా? వాటిని నెయ్యిలో వాడారని ఛార్జ్ షీట్లో ఎక్కడైనా ఉందా? అసలు అంతటి ప్రమాదకరమైన యాసిడ్స్ నెయ్యిలో వాడితే అది దారుణమైన స్మెల్ రాకుండా ఉంటుందా? పోర్టు సిబ్బందికి తెలియకుండా ఉంటుందా? అది తిన్న భక్తులు వెంటనే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారా? మన అబద్ధాలు తేలిపోతున్నాయని, శ్రీవారి భక్తుల ముందు చులకన అవుతున్నామని అర్థమైనటువంటి సమయంలో మరింత దిగజారుతూ ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలు తెరపైకి తెస్తున్నారని అర్థమవుతోంది సార్. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పాపాలు చేశారు. ఈసారి దేవదేవుడి విషయంలో చేస్తున్నది మహాపాపం. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం చెప్పినట్టుగా, ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో నేరానికి పాల్పడ్డట్టుగా, ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహాపాపాలు చేస్తున్నారు. అంటే ఒక గొయ్యిని పూడ్చడానికి మరో గొయ్యి తవ్వుతున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ దేవదేవుడి పేరుతో రాజకీయం చేస్తూ తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారు. ఇవి చాలవన్నట్లుగా ఫ్లెక్సీలు పెట్టి ఏఐ వీడియోలు క్రియేట్ చేసి శ్రీవారి లడ్డూల పవిత్రతపై పదే పదే దాడి చేస్తున్నారు. ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నట్లుగా ఆ లడ్డూల్లో నిజంగా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసి ఉన్నట్లయితే, లేదంటే ఇప్పుడు మాట మార్చి ప్రచారం చేస్తున్నట్లుగా ఆ నెయ్యిలో హార్పిక్, బాత్రూముల్లో వాడే యాసిడ్లు కలిసినట్లయితే ఢిల్లీ బీజేపీ సైలెంట్గా ఊరుకుంటుందా? ఆర్ఎస్ఎస్ చూస్తూ ఊరుకుంటుందా? విహెచ్పి చూస్తూ ఊరుకుంటుందా? దేశవ్యాప్తంగా ఉన్న మఠాలు, స్వామీజీలు, దేవదేవుడి భక్తులు చూస్తూ ఊరుకుంటారా? ఇదంతా కేవలం రాజకీయం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేస్తున్న ప్రాపగండా అని వారికి తెలుసు. అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే శ్రీవారి భక్తులే వీరి ప్రచారాలు పట్టించుకోవడం లేదు. ఒక్కటి మాత్రం నిజం, చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అనేది ఒక లోకోక్తి. దీని అర్థం తప్పు చేసినట్లు అంగీకరించి పశ్చాత్తాప పడటం, మళ్ళీ ఆ తప్పు చేయకపోవటం, క్షమాపణ కోరటం. ఇది చేయనంత వరకు ఆ ఇద్దరిని మహాపాపం వెంటాడుతూనే ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్. దిగజారిపోయి చేసిన ఆరోపణలకు ఇప్పుడు ఒక డైవర్షన్ కావాలి. ఏదో ఒక విధంగా మన శత్రువుపై హిందూ ద్రోహి అని ముద్ర వేయాలి. దీనికోసం ఎంత లోతుల్లోకైనా దిగజారిపోవాలి. అందరి దృష్టి దీని నుంచి పక్కకు పోకుండా జాగ్రత్త పడాలి. దీనిపైనే రాష్ట్రమంతా చర్చించుకోవాలి. ఎలాగైనా తాము చేసిన ఆరోపణలు నిజమని నమ్మేలా చేయాలి. దీనికి సిబిఐ సిట్ రిపోర్టులు, ఛార్జ్ షీట్లతో పనిలేదు. మనకు అనుకూలంగా నివేదికలిచ్చే ఏకసభ్య కమిషన్లు వేసి తాము చెప్పిన అబద్ధాలనే ఆ నివేదికల్లో అచ్చేయించి అదే నిజమని ప్రజలను నమ్మించి భ్రమించేలా చేయాలి. తాము అనుకున్నది నెరవేర్చుకోవాలి. చంద్రబాబు తపన చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. సిబిఐ క్లియర్ కట్గా క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా ఏకసభ్య కమిషన్ల పేరుతో కథ నడిపించడం, ఫ్లెక్సీలు వేసి విద్వేషాలు రెచ్చగొట్టడం, ఏఐ వీడియోలతో పవిత్రతను మరింతలా దెబ్బతీయటం, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయించడం, పాత అబద్ధపు ప్రచారాల దుమ్ము దులిపి మళ్లీ తెరపైకి తీసుకురావడం, ఇవన్నీ కొవ్వు కుట్ర 2.0లో భాగమే. ఈ కొవ్వు, కల్తీ మాటలు, ఆరోపణల సంగతి కాసేపు పక్కన పెడదాం. అసలు ధర్మద్రోహులెవరో, హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరో తెలుసుకోవాలంటే చరిత్ర పేజీలు తిరగేస్తే సరిపోతుంది. ఆ పేజీలు తిరగేసే ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న అసత్య ఆరోపణలపై ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 7 కొండలు కాదు 2 కొండలే అని కేసు వేయించిందెవరు? క్వశ్చన్ నెంబర్ 2, తిరుమల 1000 కాళ్ల మండపాన్ని కూల్చిందెవరు? క్వశ్చన్ నెంబర్ 3, ఎస్వీబీసీ ఛానల్ ఎందుకని అసెంబ్లీలో ప్రశ్నించిందెవరు? క్వశ్చన్ నెంబర్ 4, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడింది ఎవరు? హిందూ ధర్మంపై అదే పనిగా చంద్రబాబు దాడి చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ముందుగా రీసెంట్ ప్రెస్ మీట్లో 7 కొండలు 2 కొండలు అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు కదా. ముందుగా దాని వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకుందాం. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వగానే చంద్రబాబు తన ప్రధాన అనుచరుడు జయచంద్ర నాయుడితో హైకోర్టులో తిరుమలకు సంబంధించి ఒక కేసు వేయించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలతో పాటుగా కొండపైన ఉన్న తిరుమలలో కూడా పంచాయతీ ఎన్నికలు పెట్టాలని హైకోర్టుని ఆశ్రయించారు. పుణ్యక్షేత్రం పరిధిలో ఎన్నికలు, రాజకీయాలు ఏంటన్న ఎదురు ప్రశ్న రావడంతో తిరుమల అంటే 7 కొండలు కాదు 2 కొండలేనని జయచంద్ర నాయుడు లాయర్ వాదనలు వినిపించారు. జయచంద్ర నాయుడు తన వాదనలకు మద్దతుగా బ్రిటిష్ కాలం నాటి ఆధారాలు, 1975 నాటి జీవోలు తెరపైకి తెచ్చారు. ఆ జీవోల ప్రకారం గుడి ఆలయ పరిధి 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమేనని, అంటే దేవదేవుడి
దేవుని పరిధి ఆ 2 కొండలు మాత్రమేనని, ఇప్పుడున్న తిరుమల ఊరు ఆ 2 కొండల పరిధిలోకి రావని, కాబట్టి తిరుమలకు కూడా పంచాయతీ ఎన్నికలు పెట్టాలని వాదనలు వినిపించారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమలలో ఎన్నికలు పెట్టడం సమంజసం కాదని, తిరుమల పరిధిని మొత్తం 7 కొండల వరకు పెంచుతూ అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తామని కోర్టులో వాదనలు వినిపించారు. చెప్పినట్లుగానే జీవో నెంబర్ 747, 746లను విడుదల చేశారు. తిరుమల అంటే 2 కొండలు కాదు, 7 కొండలన్నీ బల్లగుద్ది చెప్పారు. ఇదంతా ఆన్ రికార్డ్. కానీ ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారం ఏంటి? అబద్ధాలతో ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు. ఇదొక్కటే కాదు, దేవుడిపై పగబట్టి చంద్రబాబు చేసిన మహాపాపాలు చాలా ఉన్నాయి. తిరుమల పుణ్యక్షేత్రం ఔన్నత్యం మరింత పెంచేలా అప్పట్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను ప్రారంభించేందుకు వైఎస్ఆర్ అడుగులు వేస్తే దానికి మోకాళ్ళడ్డే ప్రయత్నం చేసింది ఈ చంద్రబాబే. అసెంబ్లీ సాక్షిగా అసలు భక్తి ఛానల్ అవసరం ఎందుకొచ్చిందండి అంటూ నిలదీసిన నీచపు చరిత్ర ఈ చంద్రబాబుదే. తన ఎల్లో మీడియా ఉండగా మళ్ళీ ఈ భక్తి ఛానల్ అవసరం ఎందుకని ఆనాడు చిందులేసింది ఈ చంద్రబాబే. ఇవన్నీ గాలి మాటలు కాదు, అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు. డౌట్ ఉంటే మీరే ఒక్కసారి వినండి. భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్. 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉందా? మీరు ఏమి ఇవి ఉన్నాయి? వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అమల్లోకి తెచ్చిన సంస్కరణలు చాలానే ఉన్నాయి. తిరుమలలో అన్యమత ప్రచారాలను నిషేధించింది వైఎస్ రాజశేఖర రెడ్డి. శ్రీవారి లడ్డూకి పేటెంట్ తెచ్చి దాని ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాంటి మహోన్నత వ్యక్తిపై ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి హిందూ ద్రోహులు ఆరోపణలు చేయటం పాపాల మీద పాపాలు చేయడమే అవుతుంది. దేవుడంటే భయము, భక్తి లేని చంద్రబాబు మాటలు ఎవరైనా నమ్ముతారా? పవిత్ర గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్న వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన పుణ్యకార్యాలకు, పూజా కార్యక్రమాలకు చెప్పులేసుకుని హాజరయ్యే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని ఒక్క కలంపోటుతో కూలగొట్టిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? తిరుమల వెంకటేశ్వర స్వామి పరిధి 7 కొండలు కాదు 2 కొండలేనని కోర్టులో కేసులు వేయించిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఫక్తు రాజకీయాలు చేసే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? తన రాజకీయ అవసరాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని వాడుకునే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? ఇవి మాత్రమే కాదు, నాస్తిక నారావారు చేసిన ఘనకార్యాలు అనేకం ఉన్నాయి. తిరుమలలో పురాతనమైన 1000 కాళ్ల మండపాన్ని కూల్చేసింది మన నాస్తిక నారావారే. 7 కొండల స్వామి పరిధి 2 కొండలే అంటూ జయచంద్ర నాయుడుతో కేసులు వేయించింది మన నాస్తిక నారావారే. తిరుమలలో సన్నిధి గొల్ల పవిత్రమైన కర్తవ్యాన్ని అపహాస్యం చేస్తూ తొలగించింది మన నాస్తిక నారావారే. విజయవాడలో 30 దేవాలయాలను కూల్చేసింది మన నాస్తిక నారావారే. విజయవాడలో దేవతా విగ్రహాలు పగలగొట్టి చెత్తబండిలో తరలించింది మన నాస్తిక నారావారే. బెంజ్ సర్కిల్లో దుర్గమ్మ గుడికి చెందిన విలువైన భూములను తన స్నేహితుడి విద్యా సంస్థకు కట్టబెట్టింది మన నాస్తిక నారావారే. 2014-19 మధ్య 100 ఎకరాల సింహాచలం భూములను అయిన వారికి అప్పనంగా దోచిపెట్టింది మన నాస్తిక నారావారే. సదావర్తి భూములను పావలా ₹1 అమ్మేయాలని కుట్ర చేసింది మన నాస్తిక నారావారే. తిరుమల పుణ్యక్షేత్రం ఔన్నత్యాన్ని పెంచేలా వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడుకున్నాం. హిందూ ధర్మంపై గత 40 ఏళ్లుగా చంద్రబాబు చేసిన దాడి గురించి మాట్లాడుకున్నాం. మరి గత 5 ఏళ్లలో ఇదే హిందూ ధర్మ పరిరక్షకుడిగా వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ జగన్మోహనుడే. తిరుమలలో శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయం పునరుద్ధరించింది ఈ జగన్మోహనుడే. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలతో పాటు వేతనాల పెంపు, కారుణ్య నియామకాలు చేపట్టింది ఈ జగన్మోహనుడే. తిరుమలలో గోశాలలు విస్తరించి 150 పాలిచ్చే ఆవుల సంరక్షణకు, గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సాహానికి కృషి చేసింది ఈ జగన్మోహనుడే. 350 కోట్లతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో 2635 నూతన ఆలయాలను నిర్మించింది ఈ జగన్మోహనుడే. మరో 300 ఆలయాలకు మరమ్మతులు చేపట్టి జీర్ణోద్ధరణ చేసింది ఈ జగన్మోహనుడే. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాలను నిర్మించింది ఈ జగన్మోహనుడే. 2014-19 మధ్య విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాలను పునఃనిర్మించింది ఈ జగన్మోహనుడే. ధూపదీప నైవేద్యం పథకాన్ని 5338 ఆలయాల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంది ఈ జగన్మోహనుడే. 5,000 వేతనం పొందే అర్చకులకు 10,000 చొప్పున, 10,000 పొందే వారికి 15,625 రూపాయల చొప్పున వేతనాలు పెంచింది ఈ జగన్మోహనుడే. అయ్యా చంద్రబాబు, అయ్యా పవన్ కళ్యాణ్, ఒక్క శ్లోకం చెబుతాను వినండి.
పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్థం తెలియాలంటే భగవద్గీత చదవండి, అర్థం కాకపోతే భగవద్గీత వినండి, అదీ వీలు కాకపోతే ఏడుకొండలవాడి పవిత్రతపై దాడి చేయటం మానండి. ఇది మాత్రం గన్ షాట్.